భారతీయులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అట్టుడికిపోతోంది. రోజు రోజుకి ఈ యొక్క కొరత పెరిగిపోతోంది. మన దేశంలో కూడా ఇప్పటికే ఎల్పిజి కొరత మొదలైంది. దాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ తరుణంలో హర్మూజ్ జలసంధిని దాటి ఒక 2 భారతీయ ఎల్పిజి ట్యాంకర్లు దాటాయి. 1-2 రోజుల్లో అవి భారత్ చేరుకోబోతున్నాయి. ఆ డేట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. భారత్కు వస్తున్నటువంటి ఎల్పిజి ట్యాంకర్ శివాలిక్, ముందుగా శివాలిక్ అనేటువంటి ట్యాంకర్ వస్తోంది. ఆ తర్వాత మరొక షిప్ కూడా వస్తోంది. నందాదేవి అనేటువంటి ఒక షిప్ కూడా హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్టు మన భారత ప్రభుత్వం ధృవీకరించింది. తర్వాత ఈ 2 నౌకలు కూడా మార్చి 16వ తారీఖున ఒకటి, మార్చి 17వ తారీఖున మరొకటి, ఒకటేమో ముంద్రా ఓడరేవుకు చేరుకుంటుంది, ఇంకోటి కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుంది. ఐ థింక్ గుజరాత్ అనుకుంటా. ఈ 2 ఓడరేవులకు ఈ 2 షిప్పులు వస్తున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి. సో కొంతవరకు మనకి ఈ కొరత భర్తీ చేయడానికి ఈ స్టాక్ కొంతవరకు ఉపయోగపడుతుంది. వీటిలో సుమారుగా 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఉన్నట్టుగా సమాచారం. ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఇంధన అవసరాల దృష్ట్యా ఈ నౌకల రాక అనేది చాలా కీలకం. ప్రస్తుతానికైతే డీజిల్ పెట్రోల్కి ప్రస్తుతానికి మనకు కొరత లేదు. మన దగ్గర కొంత రిజర్వ్ స్టాక్స్ కూడా ఉన్నాయి. కానీ ఎల్పిజికి మాత్రం మనం 90% ఆ జలసంధి ద్వారా వచ్చేటువంటి స్టాక్ పైన 90% ఆధారపడి ఉన్నాం. అందుకని ఇప్పుడు చాలా టెన్షన్ పడుతోంది. ఇప్పటికే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అక్కడ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడడము, ప్రధాని మోదీ అక్కడ పెజెష్కియాన్ ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడడము, మరోపక్క ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీని అజిత్ దోవల్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కలయిక, ఈ ముగ్గురు కాంబినేషను ప్రయత్నము ఫలించినట్టుగానే మనం చూసుకోవాలి. భారతీయ దౌత్యానికి ఇది ఒక గొప్ప విజయంగానే మనం భావించాలి. అమెరికా కూడా చేయలేనటువంటి పనిని ఇప్పుడు భారత్ చేసి చూపించింది. అట్లీస్ట్ తాత్కాలికంగానైనా కొంత ఉపశమనం కలిగిందని మనం చెప్పుకోవాలి.